గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా పూజా మందిరం గురించి అనమాట. సో మా పూజ గది ఎలా ఏర్పాటు చేసుకోవడం ఏంటి అనేది అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఉండబోతుంది. సో డెఫినెట్గా చూసాను గైస్. అందుకన్నా ముందు మీరు నా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసి లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ఇంకా విషయం ఏంటంటే మా కొత్త ఇంట్లో వచ్చినప్పుడు పూజ గది అయితే లేదనమాట. సో మేమైతే గది కానీ ఏదైనా మందిరం కానీ ఏర్పాటు చేసుకుందామని అయితే అనుకున్నాము. సో అక్కడ ఏమైందంటే మేము ఫస్ట్లో స్టార్టింగ్లో కింద ఒక పీటలాగా పెట్టి పీట మీద ఫొటోస్ పెట్టి అయితే మేము పూజ చేసుకునే వాళ్ళమాట. అండ్ మనం ఊడ్చేటప్పుడు దుమ్మది పడుతుంది దేవుడి మీద అనిపించి మేము వెంటనే పూజ గది అయితే చేయించాలనుకున్నాము. సో వెంటనే స్టార్ట్ చేసాం అనమాట. ఫస్ట్ స్టార్టింగ్ పని అయితే అదే అనమాట. సో మేమైతే చాలా షాప్స్ అయితే వెతికాము. మనకన్నీ చిన్న చిన్నవి పూజ గదులు అయితే దొరుకుతున్నాయి అనమాట. మాకైతే పెద్దది కావాలి. అక్కడ ప్లేస్ మాకు ఈశాన్యం మూలం చాలా పెద్దగా ఉంటుంది, అంటే ఒక బీరువా పట్టే అంత ప్లేస్ ఉంటుంది అన్నమాట. సో ఆ ప్లేస్లో అయితే మేము ఏర్పాటు చేద్దాం అనుకున్నాము. పూజ గది అయితే ఇంకా పెద్దదైతే ఉంటే బాగుంటుంది. ఇప్పుడు బాగా చేస్తున్నారు కదా వైట్ కలర్లో మంచిగా వుడ్తో చక్కగా చాలా బీరువా లాగా అలా చేయించుకుంటున్నారు కదా. సో అలా చేయించుకుందామని చెప్పేసి మేమైతే అనుకున్నాము. సో నేను Pinterestలో చాలా వెతికి ఇంకా ఏం చేశానంటే చాలా షాప్స్ అయితే వెతికాం అనమాట. మాకైతే మా ఊర్లో మాకు అవైతే దొరకలేదు. సో మాకు Pinterestలో ఒక షాప్ నెంబర్ అయితే దొరికింది అనమాట. సో వాళ్ళని అడిగితే వాళ్ళు 16,000 అయితే చెప్పారు. బట్ మేమేం ఆలోచించామంటే 16,000 పెట్టి మళ్ళీ పైగా డెలివరీ ఛార్జెస్ ఇవన్నీ పెట్టుకునేసరికి మనకు 20 అయిపోతుంది కదా. సో దాని బదులు మనమే ఇక్కడ మన వుడ్తో అయితే చేపించుకుందాము, మంచి చెక్కతో చేపించుకుందామని చెప్పేసి మేమైతే ఫిక్స్ అయ్యాము. సో అది కూడా వైట్ కలర్లో ఫ్రంట్ అంతా చక్కగా మంచిగా వినాయకులు వాటిలన్నిటిని చెక్కించుకుందాం అవన్నీ అయితే మేము బాగా ప్లాన్ చేసాం అనమాట. సో ఆ ప్లానింగ్ పర్ఫెక్ట్గా సెట్ అయిందా లేదనేది వీడియోలో ఉంటుంది. సో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామని లెట్స్ గెట్ స్టార్ట్ చేయండి. మేము ఫస్ట్లో అయితే ఇలా కింద 2 పీటలు వేసుకొని ఆ పీటల మీద దేవుడు బొమ్మలు పెట్టుకొని అయితే దీపారాధన ఇవన్నీ అయితే చేసుకునేవాళ్ళం. ఇది వచ్చేసి ఫస్ట్లో మా గృహప్రవేశం అప్పుడు వీడియో అనమాట. సో ఆ క్లిప్ అయితే చూపిస్తున్నాను. సో ఇలా చేసుకునేవాళ్ళం అనమాట. మేము డైలీ ఊడ్చేటప్పుడు దుమ్మంతా దేవుళ్ళ మీద పడుతుందని ఒక చిన్న గిల్టీ ఫీలింగ్ అయితే ఉంది. లేదు ఇలా కాదు, కింద ఉంటే కొంచెం కష్టంగా ఉంది. సో దీనికి మనం ఏదైనా ఇక్కడ ఒక దేవుడి గది చేపిద్దాము అనుకున్నాం అన్నమాట. ఫస్ట్ చిన్నది పెడదాం అనుకున్నాము. చిన్నది పెడితే ఆ మూల అసలు అందమే రాదనిపించింది మాకు. సో మేమైతే నేనైతే Pinterest వాటిల్లో అయితే సెర్చింగ్ చేయడం అయితే మొదలుపెట్టాను. సో నాకైతే కొన్ని డిజైన్స్ అయితే నచ్చినాయి అనమాట. సో ఆ డిజైన్ ప్రకారం బయట మేము సెర్చింగ్ అయితే స్టార్ట్ చేసాం. మాకు ఏ షాప్స్లో కూడా, అంటే మా ఊర్లో షాప్స్లో ఏటిల్లో కూడా అలా అయితే లేవు. అలా కావాలంటే చేపించుకోవడమే అని చెప్పారనమాట. మాకైతే చిన్నదైతే అక్కర్లేదు, సో పెద్దది కావాలని చెప్పేసి మేమైతే ఇలా కొంతమంది వర్కర్స్ని పెట్టుకొని మేము ఈ దేవుడి గది అయితే చేపించుకున్నాం. ఈయనైతే చాలా బాగా చేశారు. అసలు ఎంత పర్ఫెక్ట్గా వస్తుందని అనుకోలేదు. మేము దేవుడి గది కూడా వైట్ కలర్లో ఇప్పుడు వస్తుంది కదా, మీకు కావాలంటే పక్కన పిక్ పెడతాను, అలా వైట్ కలర్లో వచ్చేలాగా అలా ఏమన్నా చేద్దామని చెప్పేసి అనుకున్నాము. బట్ పసుపు మనం ఏదైనా మురికి చేతులతో పట్టుకున్నా మురికవ్వకుండా ఉంటుంది కదా అని చెప్పేసి మా కబోర్డ్స్ అండ్ ఫ్రంట్ డోర్స్ వాటికి మ్యాచింగ్ అయ్యే సేమ్ బ్రౌన్ కలర్ షేడ్లోనే ఈ దేవుడి గది అయితే చేపించుకున్నాము. ఈ షీట్స్ వచ్చి కూడా కొంచెం కాస్ట్ ఎక్కువ అనమాట. ఇవి చెదలు పట్టవు, వాటర్కి తడిచినా పాడవు అనమాట. సో అలాంటి చెక్కతోనే మేము ఇదంతా దేవుడి గది అయితే చేపించాము. మీకు ఈ ఈశాన్య మూల కనపడుతుంది కదా, అంత దేవుడి గది పెట్టినా ఇంకా కొంచెం ప్లేస్ ఉందన్నమాట. దేవుడికి కావాల్సిన సామాను అన్నీ కూడా నేనైతే రెడీగా పెట్టుకుంటాను అనమాట. మీకు చూపిస్తాను అదండి. అన్నీ రెడీగా పెట్టుకుంటాను. ముందే సామాను మొత్తం అవన్నీ శుభ్రంగా కడిగేసి దేవుడి సామాను దేవుడి విగ్రహాలు, వెండి విగ్రహాలు ఇవన్నీ కడిగేసి రెడీగా పెట్టుకుంటాను. పువ్వులు అనమాట, కొన్ని విడి పువ్వులు అనమాట. సో ఇవి కూడా రెడీగా పెట్టుకుంటాను. ప్రసాదం ఏం పెడదాం, ఏ ఒకటి ఫ్రూట్స్ కానీ, లేదంటే బెల్లం ముక్క కానీ, లేదంటే కొబ్బరికాయ కానీ, ఇలా ఏదో ఒకటి నాకు తగ్గట్టు నేను పెట్టుకుంటూ ఉంటాను అనమాట. సో ఇప్పుడైతే పూజ స్టార్ట్ చేయాలి. మా దేవుడి గది అయితే మేమైతే ఇలా ఏర్పాటు చేసుకున్నాము. ఇది మెయిన్ డోర్ కదా, ఇక్కడైతే సోఫా ఉంటుంది, ఇక్కడైతే దేవుడు గది అనమాట. సో మాకు ఇంత హైట్లో ఎంత వెడల్పుగా అయితే ఈ దేవుడి మందిరం అయితే చేపించుకున్నాము.
సో నేనైతే ఫస్ట్ పూజ చేసుకొని ఇంకా ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు చెప్పేస్తాను అనమాట. పూజ చేసిన పాత ఫ్లవర్స్ అవన్నీ ఉన్నాయి కదా, సో అవన్నీ తీసేయాలి. సో ఇప్పుడైతే కొత్త పూలు అయితే పెడతాను. ఇవాళ శుక్రవారం కాబట్టి ఇంకా పూజ అయితే చేసేసి నేను మిగతా విషయాలు అయితే చెప్తాను అనమాట. మేమైతే సో మా కబోర్డ్స్ కి సేమ్ కలర్ ఎగ్జాక్ట్ ఈ తలుపు కలరే ఇది కూడా తీసుకున్నాం అనమాట. ఇంకా ఇక్కడ అంటే మాకు పైదంతా చెక్కిచ్చాం మేము. మాకు ఇలా అయితే రాలేదు, మేమే చెక్కించుకున్నాము ఇదంతా. సో ఫస్ట్ అయితే ఈ 4 గంటలు ఇలా గంటలు పెట్టించాం. మధ్యలో గంట కూడా పెట్టిద్దాం అనుకున్నాము. సో కొంతమంది అన్నారు అలా గంటలు మోగకూడదని కొంతమంది అంటున్నారు, కొంతమంది మోగొచ్చని కొంతమంది అంటున్నారు. సో ఎందుకులే అని చెప్పేసి మేమైతే గంటలు పెట్టించుకోండి ఇలా గంటల షేప్లో అయితే ఇలా అయితే పెట్టించాము. ఇంకా ఆ తర్వాత శుభం లాభం ఇది హిందీలో రాశారన్నమాట. తెలుగులో రాపించుకుందాం అనుకున్నాం, బట్ వాళ్ళ దగ్గర లేదంట. అందుకే శుభ్ లాభ్ అని చెప్పేసి హిందీలో అయితే రాపించుకున్నాము. ఇక్కడ వచ్చేసి 2 వినాయకులు తొండాలలాగా ఉంటుందన్నమాట. సో చాలా బాగా చెక్కారు, అసలు ఇంత బాగా వస్తుంది మేము అనుకోలేదు. మీ చెక్క బాగుండటం వల్ల ఇంత బాగా వచ్చిందండి అని చెప్పారంట వాళ్ళైతే. సో ఇంకా తక్కువలో కూడా ఉంటాయి అనమాట వుడ్ షీట్స్. మేమైతే చెద పట్టకుండా ఉండాలి, ఇంకా ఎక్కువ కాలం మన్నికి రావాలి, తడైనా సరే బాగుండాలని చెప్పేసి మేమైతే అనుకున్నాం. అందుకే కొంచెం మంచి షీట్ అయితే తెప్పించుకున్నాం అనమాట. ఇంకా కింద వచ్చేసి ఓము స్వస్తిక్. ఈ కన్ఫామ్ గా ఈ డిజైన్స్ అన్ని మాకు ఉండాలన్నమాట. ఓము స్వస్తిక్ ఉండాలి, శుభ్లాభ్ ఉండాలి, వినాయకుడు గంటలు ఇవన్నీ ఉండాలని మేము చెప్పాం అనమాట. సో వాళ్ళే డిజైన్ చేసి మాకైతే చూపించారు. సో మాకు ఈ డిజైన్ అయితే నచ్చింది కాబట్టి మేమైతే ఈ డిజైన్ అయితే చేపించుకున్నాము. ఇంకా మొత్తం ఫుల్ గా అయితే మనకి దేవుడి గది అయితే ఇలా కనిపిస్తుంది. మాకు ఈశాన్య మూల చాలా బాగా ప్లేస్ వచ్చిందనమాట. సో అందుకే మేము ఇంత హైట్ గా ఇంత వెడల్పుగా అయితే చేపించుకున్నాము. ఇంకా లాన్ కి అయితే వెళ్దాము, చూపిస్తాను చూడండి. జస్ట్ ఇవి అతుక్కునే కాకుండా ఇలా తీసుకునే అనమాట. సో ఇదంతా వచ్చి మా దేవుడి గది. ఇవాళ శుక్రవారం కాబట్టి కలకలాడిపోతుంది అనమాట. మామూలు రోజులైతే మా ఇంట్లో మా గార్డెన్ లో పూసిన పువ్వులే పెడతాను ఎక్కువ. శుక్రవారం అయితేనే బయట పూలు తెప్పిస్తాను అనమాట. ఎందుకంటే ఫ్రెష్ గా ఉంటాయి, మన చేతితో మనం కోసి దేవుడు పెడితే ఆనందం వేరు కదా. సో అందుకని మేము గార్డెన్ లో పూలే ఎక్కువ యూజ్ చేస్తాము. ఇంకా ఫ్రైడే వస్తే మట్టుకి బయట అయితే తెప్పించుకుంటాను అనమాట, కొంచెం నిండుగా ఉంటాయి అని చెప్పేసి. ఇంకా ఫస్ట్ అయితే ఈ వెంకటేశ్వర స్వామి
ఈ పటం అయితే మాకు తెలిసిన వాళ్ళు మా గృహప్రవేశానికి గిఫ్ట్గా అయితే ఇచ్చారనమాట. సో యాక్చువల్లీ మేము ఈ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా చెక్కిచ్చి బ్యాక్గ్రౌండ్ లైటింగ్ డిస్ప్లే పెడదాం అనుకున్నాము. సో మాకు మా ఊర్లో అయితే దొరకలేదు, వేరే ఊరిని తెప్పించుకోవచ్చు కదని అనుకున్నాం, కానీ సరే తర్వాత చూద్దాంలే అనుకున్నాం అనమాట. సో మా ఆయన అయితే ఇంకా ఈ లైట్ ఒకటి తీసుకొచ్చారు. ఇదైతే కలర్స్ కూడా మారుతుంది, మీకు చూపిస్తాను చూడండి. ఇది గోల్డ్ బ్లూ కలర్, ఇది గ్రీను వైట్, ఈ 2 కలర్స్ అనమాట. గ్రీను గోల్డ్ బ్లూ 3 కలిసి వచ్చేలాగా ఉంటుంది అనమాట. సో ఏ కలర్ కావాలంటే ఆ కలర్ పెట్టుకోవచ్చు. సో ఈ లైట్ అయితే మా వాడు తీసుకొచ్చారనమాట. ఇది దానికి ఎక్కడో కనపడిందంట. సో బాగుంది కదా అని చెప్పేసి మనం ఎలాగో లైట్ పెడదాం అనుకుంటున్నాం కదా, ఈ లైట్ పెడదామని చెప్పేసి ఈయనైతే ఈ లైట్ తీసుకొచ్చారు. ఇంకా ఇక్కడైతే మేము ఒక పెద్ద వెంకటేశ్వర స్వామి ఫోటో డిస్ప్లే బ్యాక్ సైడ్ వస్తుంది కదా, ఇప్పుడు చాలా మంది వాడుతున్నారు. సో ఆ వెంకటేశ్వర స్వామి డిస్ప్లే అయితే పెడదాం అనుకున్నాము. మనకి ఇక్కడ లైట్ వచ్చేసరికి ఇంకా డిస్ప్లే పెట్టడానికి ప్లేస్ ఉండదు కాబట్టి ఇక్కడ ఈ దేవుణ్ణి అయితే పెట్టామన్నమాట. ఇదైతే మాకు ఒకరు అయితే గిఫ్ట్ ఇచ్చారు. సో ఇక్కడ పర్ఫెక్ట్గా సెట్ అయింది, 3D పెయింట్ అనమాట ఇది. సో బాగుంది కదా అని చెప్పేసి నేను ఇంకా అయితే ఈ వెంకటేశ్వర స్వామిని ఇక్కడైతే పెట్టేశాను. చాలా బాగుంటారు ఇవి, 3D పెయింట్ అనమాట, చాలా బాగుంటారు. సో పెద్ద ఫోటో అనమాట, మిడిల్లో ఒక పెద్ద ఫోటోని అయితే పెట్టాను. ఇంకా లెఫ్ట్ సైడ్ చూద్దాం. లెఫ్ట్ సైడ్ ఇవి మా పాతి ఫొటోస్ అనమాట. నేను ఇలా 3Dలో తీసుకుందాం అనుకుంటున్నా, తీసుకుంటే మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తాను. ఇక్కడైతే వినాయకుడు, సరస్వతీదేవి, లక్ష్మీదేవి ఫోటో ఒకటి ఉంటుంది. అండ్ ఇక్కడైతే కనకదుర్గమ్మ తల్లి ఫోటో. ఇంక ఇక్కడ వచ్చేసి షిరిడి సాయినాథ్ మహారాజు ఆయన ఫోటోను ప్లస్ పాదికలు ఉంటాయి అన్నమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి మనకి వెంకటస్వామి కిందే ఇక్కడ విష్ణుమూర్తిను, లక్ష్మీదేవి, ఒక చిన్న లక్ష్మీదేవి ముందు తీసుకున్నాం అన్నమాట. సో లక్ష్మీదేవిని మనం పక్కన పెట్టకూడదు కాబట్టి ఇంకా పెద్ద లక్ష్మీదేవి పక్కన అయితే పెట్టాను అనమాట. సో ఈ 3 విగ్రహాలు ఇక్కడైతే శివుడు, అన్నపూర్ణాదేవి విగ్రహాలు అయితే ఉంటాయి అన్నమాట. సో ఇటు వస్తే లక్ష్మీదేవి ఫోటో కన్ఫామ్గా ఉండాలి, మన వరలక్ష్మి వ్రతాలు అవన్నీ చేసుకున్నప్పుడు ఉంటాయి కావాలి కాబట్టి స్పెషల్గా అయితే తీసుకున్నాను. ఇంకా ఇది వచ్చేసి గోల్డ్ అనమాట. ఇది మా కజిన్స్, మా సిస్టర్ పవిత్ర ఉంది కదా, సో తనైతే గిఫ్ట్గా ఇచ్చింది గృహప్రవేశానికి. సో ఇది చాలా బాగుంటుంది అనమాట. అంటే మనకి ఆ చుట్టూ ఉన్న గోల్డ్ అంతా ఒక అచ్చులాగా వేసి ఇలా ఒక లేయర్ లాగా చేసి మనకైతే ఇదైతే ఇచ్చారు. సో ఇది కూడా నాకు చాలా ఇష్టం అన్నమాట. సో అందుకే ఇక్కడైతే పెట్టాను. ఇంకా ఇక్కడ చిన్న చిన్న విగ్రహాలు అవన్నీ ఉంటాయి, దేవుడు సాయిబాబా అవన్నీ ఉంటాయి అన్నమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి సత్యనారాయణ స్వామి ఫోటో అయితే ఉంటుంది. మేము ప్రతి సంవత్సరం పూజ చేసుకుంటాం కాబట్టి ఇంకా ఈ ఫోటో ఇంకా ఇక్కడైతే ఇంక్లూడ్ చేశాను. ఇంకా ఇక్కడ శివుడు, అన్నపూర్ణాదేవి ఫోటో అయితే ఉండాలన్నమాట. అన్నపూర్ణాదేవి ఫోటో కన్ఫామ్గా ఉండాలి మన ఇంట్లో. మనకి అప్పుడు ధాన్యానికంటే అన్నానికి లోటు ఉండదని చెప్తారన్నమాట. సో అందుకే అదైతే పెట్టాము. ఇక్కడ వచ్చేసి ఇంకా కామధేనువు తెలుసు కదా, ఆవు, ముక్కోటి దేవతలు ఉన్న ఫోటో అనమాట. ఇది పర్ఫెక్ట్గా మీకు కనపడలేదు, ఇలా ముక్కోటి దేవతలు అందరూ ఉండేలాగా ఈ ఫోటో అయితే తీసుకున్నాము. ఇంక ఇక్కడైతే రాముల వారు, సీతాదేవి ఫోటో ఉంటుంది కదా, ఫుల్ దీన్ని పట్టాభిషేకం ఫోటో అంటారు అనుకుంటా, వారి ఫోటో అయితే ఉండాలని చెప్పారు. అంటే భార్యాభర్తలకి అట్లకి మంచిది అన్నారు. సో ఈ ఫోటో అయితే ఇక్కడైతే పెట్టామన్నమాట. సో ఇంపార్టెంట్గా మాకు కావాల్సిన ఫోటోలే ఇక్కడ పెట్టాము. ఇవే చాలా అయిపోయినాయి, ఇంకా తీయడానికి వీటిలో ఏమీ లేవు అనమాట. సో ఇలా ఫొటోస్ అన్నీ కూడా ఉంటాయి. సో నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది, ఫుల్గా మీకైతే చూపిస్తాను చూడండి. ఇంకా ఇదంతా కూడా దేవుడి కథ కదా. సో ఇక్కడ మేము కింద అయితే ఇది ఒకటి ఇలా లాగేదైతే చేపించుకున్నాం అనమాట. దీని మీద నేను పెట్టుకోవడానికి, మనకి పెద్ద పూజలు ఉంటాయి కదా, ప్రసాదాలు అన్నీ పెట్టుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి ఇదైతే చేపించుకున్నాము. సో ఇది మనం ఇలా నాటుకోవచ్చు, ఇలా తీసుకోవచ్చు అనమాట.
ఇది ఒకటి చేయించుకున్నాము. కింద అయితే కబోర్డ్లు, చాలా పెద్ద కబోర్డ్లు అనమాట. సో నేను ఇక్కడైతే బెల్లం డబ్బాలు, ఇంకా గంధం డబ్బాలు, నెయ్యి డబ్బాలు అవన్నీ అయితే పెట్టుకుంటాను. ఇంకా ఇటు సైడ్ వచ్చేసి నేను చదువుకునే బుక్స్, అగరబత్తులు, ఇవన్నీ ధూప్ కడ్డీలు ఇవన్నీ అయితే పెట్టుకుంటాను అనమాట. ఇది వచ్చేసి నేను చార్మినార్లో తీసుకున్నాను. చాలా బాగుంది. మీకు చార్మినార్ దగ్గరలో ఒక సాంబ్రాణి షాప్ ఉంటుంది అనమాట. ఆ షాప్లో చాలా బాగుంటుంది సాంబ్రాణి. సో అక్కడైతే ఎవరైనా వెళ్ళినప్పుడు తీసుకోండి ఖచ్చితంగా. సో ఇక్కడ ఇవన్నీ అయితే నేను వాడుకునేవన్నీ ఇలా అయితే పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి ఇంకొక బోర్డు. దీంట్లో ఏంటంటే కొన్ని ఫోటోలు, మనం వాడని ఫోటోలు ఉంటాయి కదా, సో ఆ ఫోటోలు అయితే పెట్టాను. ఇక్కడ క్లాత్స్ అనమాట, దేవుడి కోసం సపరేట్గా మనం వాడుకునే క్లాత్స్ వరకే ఇక్కడ పెట్టాను. సపరేట్గా దేవుడికి అయితే వాడతాను. అండ్ నేను ఈ కవర్ కూడా మెయింటెనెన్స్ చేస్తాను అనమాట. ఏంటంటే మనం దేవుడు తీసిన పువ్వులు ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు కదా, సో ఇలా కవర్లో వేసేసుకొని ఒకేసారి తీసుకెళ్ళి కాలువలో అయితే వేసేస్తాను అనమాట. సో ఇక్కడ ఇలా అన్ని ఐటమ్స్ అయితే దీంట్లో పెట్టాను. ఇలా 2 కబోర్డ్లు అయితే వచ్చినాయి. ఇంకా మొత్తం మా దేవుడి గది అయితే ఇలా వచ్చిందనమాట. చాలా బాగా చేశారు ఆయన. దేవుడి గది ఇంత బాగా వస్తుందని అయితే అనుకోలేదు. చాలా బాగా వచ్చింది. సో మాకు లోన వైట్ వచ్చింది, బట్ ఇదేంటంటే మనకి తుడుచుకుంటే పోయేలాగా ఉండే టైప్ అనమాట. బయట కూడా వస్తే బాగుంది అనుకున్నాం, కానీ బయట వస్తే మళ్ళీ మురికి బాగా అయిపోతుంది, లోన బెటర్ అని చెప్పేసి వదిలేసాము. సో ఫ్రంట్ అయితే ఇది వస్తుంది, లోన్ అయితే ఈ కలర్ వస్తుంది అనమాట. సో మనకి లోన్ అంతా వైట్ గా ఇలా ఉంటుంది దేవుడి గది. సో చూశారు కదా, మీకు దేంటి వీడియో చెప్పడానికి నేను ఫ్యాన్ లేకుండా తీసాను అనమాట. సో అందుకే ఫుల్గా చెమటలు పట్టేసి. సో మీకు ఇది వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి guys. కింద సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, డెఫినెట్గా మీకు చెప్తాను. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. ఉంటాను మరి, బాయ్ బాయ్.